హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పకోడీ చేసుకుందామండి. ముందుగా ఓ బౌల్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. దాంట్లో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్లు బియ్యపు పిండి వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేయాలి. తర్వాత బయటికి తీసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఆయిల్ బాగా కాగిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పైన వేగిపోతుంది, లోపల కాలు. ఇలా బాగా వేగిన తర్వాత డిష్లోకి తీసుకుని జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.